వాళ్ళు రాసి సంతకాలు పెట్టిన పేపర్లు ఇవన్నీ మనం తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఏమైంది? ఉన్నమాట అంటే ఊరికి ఎక్కువ అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు వీళ్ళైతే కేసులు పెడతారో అక్కడతో ఆగకుండా వీళ్ళకున్న కాంటాక్ట్స్ హై లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్ లెవెల్లో వాళ్ళకి లేకపోతే విఐపీలకి అమ్మాయిలు సప్లై చేస్తున్నా అంటే వాళ్ళ కాంటాక్ట్లు వేరే రేంజ్లో ఉంటాయి. మరి అప్పుడు ఎక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఏదో రకంగా ఆపించాలని చూస్తారు. లేకపోతే వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఏమన్నా నేనేమన్నా బయట పెడతా అని చెప్పి భయపడ్డారో ఏమో మరి. సో ఏ రీజన్ ఏదైనా కావచ్చు. నాతో పాటు 150 యూట్యూబ్ ఛానల్స్, ఇంకో 4 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద పెట్టారు కేసులు. అన్ప్రెసిడెంటెడ్ అని చెప్పాలి నిజానికి. ఎందుకంటే అంటే ఒక తప్పు జరిగింది అని చెప్పి మీడియాలో మాట్లాడితే దానికి కూడా వాళ్ళు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిజాల్ని బయట పెట్టకూడదు. ఇంకా ఇదేంటంటే నా డౌట్ ఏమైందంటే అక్కడికి వచ్చి అరెస్ట్ లేదు పడలేదు, ఊరికే హడావిడైతే జరిగింది. కానీ అక్కడ బేసికల్ వాళ్ళు చేసింది ఏంటంటే ఫోన్ చెక్. అంటే ఫోన్లో వీడి దగ్గర ఇంకేమేమి ప్రూఫ్లు ఉన్నాయో, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఏ అమ్మాయితో సరసాలు ఆడుతుంటే అవన్నీ వీడి దగ్గర పెట్టుకొని ఇంకేదైనా రేపు ఎల్లుండో ఏ మీడియాలో బ్లాస్ట్ అవుతుందో అని చెప్పి భయపడ్డారో ఏమో తెలియదు. అలా ఫోన్లు తీసుకొని ఫోన్లో ఏమైనా చెక్ చేసుకున్నారు, ఏం లేవు, సరే బాబు వెళ్ళరా అన్నారు. అయితే మీ అరెస్ట్ వెనుక ఇంత నడిచింది. ఖచ్చితంగా మీకు యాక్చువల్గా ఈ రోజు దాకా ఎవరికి చెప్పలే. అరెస్ట్ అంటే నేను అరెస్ట్ అని కూడా అనుకోను, బట్ స్టేషన్ తీసుకెళ్ళారు ఇట్లా అసలు ఏ రకమైన ఒక్క మాట మాట్లాడలేదు పాపం. నేను ఆ విషయంలో అంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తారు, ఆ సిఏ గారు ఎవరైనా సరే. ఐ డోంట్ నో వెదర్ దిస్ వాజ్ ద రీజన్ బిహైండ్, బట్ ఇది జనాలకి తెలియాలి. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ, ఏం జరిగితే జరిగింది, మళ్ళీ వెళ్ళాల్సి వస్తే వెళ్తా, నాకేం భయం లేదు. విషయం ఏంటంటే బాంబేలో నాకు కామెంటరీ కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళేటప్పుడు వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారు, హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్. బాంబేలో పని చేసుకున్నాం, మళ్ళీ బాంబే నుంచి రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. అయితే కరెక్ట్గా నేను వెళ్ళడానికి ఒక రోజు ముందు ఐ గాట్ ఎ కాల్. భయ్యా హర్ష సాయికి సంబంధించిన కేసులో ఆ అమ్మాయి రకరకాల ఏవో చెప్తున్నారు కదా, ఆడియో రికార్డ్స్ అవేం చూశారు, వాటికి తాతల రికార్డులు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి కొన్ని శాంపుల్స్ పంపించాడు. అంటే నేను ఎలా నమ్మాలి అంటే పంపించాడు. నాకు కొంచెం ట్రస్ట్వర్తీగా అనిపించింది. సరే ఏంటి పరిస్థితి, ఏం కావాలి నీకు అంటే, మా వాడిని ఒకళ్ళని ఇట్టాగా అన్యాయం చేశారు, వాడు చావు బతుకుల దాకా వెళ్ళాడు, డ్రైవర్ అట అతను, అతని జీవితం అంతా నాశనం అయిపోయింది, వాడి కోసం మేము ఇది చేస్తాం, నువ్వు నిలబడ్డావు కాబట్టి నీ మీద మాకు నమ్మకం, సాక్ష్యాలు మీకు ఇస్తాం, అది ఇది అని చెప్పి. సరే అయితే వచ్చి ఇవ్వండి అని చెప్పాను. అంటే నేను అనంతపూర్లో ఉన్నాను, అక్కడికి అంటే నేను రేపు ఎల్లుండి హైదరాబాద్ వస్తాను. అంటే భయ నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఒక వారం రోజుల దాకా వచ్చే పరిస్థితి లేదు, బాంబే పోతున్నాను, ఓ పని చేస్తాను నేను. అంతకుముందు ఏముంది, జస్ట్ ముందు రోజే మా వాళ్ళది ఒక గృహప్రవేశం ఉంటే నేను బెంగళూరు వెళ్ళాలి. నేనేం చెప్పానంటే మీరు బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి నాకు, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తాను, బెంగళూరు వచ్చి అక్కడి నుంచి బాంబే వస్తాను అని చెప్పి. అలాగే నేనేం చేశానంటే బై రోడ్ కార్లో బెంగళూరు హైదరాబాద్ నుంచి వెళ్తూ మధ్యలో అనంతపూర్ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడేసి వెళ్దామని చెప్పాను. సో దానిలో వాళ్ళు టచ్లోకి వచ్చారు. నేను ఒక అనంతపూర్ దగ్గర గార్ల దిన్నె అనేది ఒక చిన్న డాబా, ఏదో అంతా ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక 4-5 జీపులు వచ్చినాయి, సుమారు వచ్చినాయి, అంత టక్ టక్ మంది దిగారు, అంతా మన సీమ బ్యాచ్ సోదరులు. కూర్చున్నాను, అందులో లోపల కూర్చుంటే ఒక అతను వచ్చి పరిచయం చేసుకున్నాడు. సరే అని చెప్పి మాట్లాడాడు. లోపలికి కూర్చుంటే తర్వాత ఆయన కారులో కూర్చొని చూపించాడు. షాక్ అయిపోయాను అవన్నీ. నేను సరే ఏంటి ఇప్పుడు ఇస్తారా, నేను మీడియాకి ఇచ్చేస్తాను, న్యాయం జరగాలి కదా అని చెప్పి. అంటే అప్పుడు లేదు భయ్యా మాకు కొంచెం ఇది ఉంది, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, మీరు ఆపండి అంటే. వీళ్ళు ఇక్కడ ఒక డబుల్ గేమ్ ఆడారో ఏంటో తెలియదు. ఏమన్నారంటే వాళ్ళు ఆపమన్నారు, మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మీకు ఎంతో కొంత ఇస్తాము, 5 లక్షలు 10 లక్షలు మేము మీకు ఇస్తాము, అవి ఒక్కటి కూడా బయటికి రాకూడదు, అది ఇది అంటున్నారు. అంటే మరి అంత దానికి నన్ను ఎందుకు ఎంత దూరం అనిపించావు, నేను ఏదో నా పానాన్ని పోయేవాడంటే, అట్లా కాదు మీరు మాట్లాడండి, హర్ష సాయితో మాట్లాడండి, ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మేము ఇస్తాము అంటే. ఏం మాట్లాడాలి అంటే లేదు వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నారు అంటున్నారు కదా
అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇండైరెక్ట్గా ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా వేసి ఇస్తే ఆ ఎవిడెన్స్లన్నీ ఇస్తామని చెప్పి. ఇలాంటి చిల్లర బిజినెస్లు నేను చేయను, మీరు ఏమైనా మాట్లాడుకుంటే ఆయనతో మాట్లాడుకోండి, ఏమైనా ఇచ్చుకోవాలంటే ఆయనతో ఇచ్చుకోండి అని చెప్పి నేను అర్ధరాత్రి అప్పుడే 11-12 అవుతుంది, నేను బయలుదేరేస్తానంటే లేదు లేదు ఉండొచ్చు కదా అది అని చెప్పి. సో నాకు తర్వాత అర్థమైంది గేమ్ ప్లాన్ ఏంటంటే, శేఖర్ భాష మా దగ్గరికి వచ్చాడు, మీ ఎవిడెన్స్లు మీకు శేఖర్ భాషకి ఇచ్చాయంటే మీ జీవితం ఖలాస్ ఇంకా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకొని మళ్ళీ అంతకన్నా డబ్బులు ఎక్కడైనా వస్తాయని చెప్పి ఇక్కడ నాతోటి ఒక బేరం ఆడారు అన్నట్టుగా నాకు అనిపించింది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, నాకు అనిపించింది. సరే తర్వాత నేను వెళ్ళిపోయాను, వాళ్ళు చూపించారు, సాక్ష్యాలు అయితే చూపించారు, షాక్ కూడా అయిపోయాను. అవన్నీ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ వాట్ ఎవర్. అవి కనుక బయటకు వస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎవరికి ఇప్పుడు హర్ష సాయికి అగెనిస్ట్గా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శేఖర్ భాషకి ఏదో రకంగా ఇవి దొరికిపోయినాయా, ఏంటి పరిస్థితి ఇప్పుడు మనకి, వాడు వచ్చి కనుక ఇప్పుడు బయట పెడితే అని చెప్పి అప్పటి నుంచి కాపు కాసుకొని కూర్చున్నట్టున్నారు. నేను బాంబే వెళ్ళిపోయి అన్నీ చేసుకొని తిరిగి రాగానే, జస్ట్ రాగానే అదేదో ఇమ్మీడియట్గా ఏదో అత్యవసరం వచ్చేసినట్టు మీరు రావాలి అని చెప్పి వచ్చి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ తీసుకొని చెక్ చేసుకున్నారు, ఏం లేవు, అయిపోయింది. సో నాకు అక్కడ డౌట్ వచ్చింది. నేను అదే అంటే లిటరల్లీ ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు పోలీసులు, న్యాయాన్ని బయట పెట్టాలి, నిజాన్ని బయట పెట్టాలని చెప్పి ఒక దీంతో నేను ఉంటే నిజాం బయటికి రాకూడదు అని చెప్పి అట్లాంటివి ఒకవేళ ఏమన్నా ఉండుంటే డిస్ట్రాయ్ చేసి ఉండేవాళ్ళేమో సాక్ష్యాలు, అది అనిపించింది నాకు. దట్ వాజ్ వెరీ బ్యాడ్. అండ్ ఇంకొకటి కూడా చెప్తా, ఎవరైతే ఆవిడ తరపున కూర్చొని యువ సామ్రాట్ వచ్చి కూర్చొని చాలా చోట్ల వదలగొట్టాడు, హర్షసాయి అలాంటి వాడు ఇలాంటి వాడిని ఇవాళ ఆయన వీడియోలు పెడుతున్నాడు, హర్షసాయి దేవుడు, హర్షసాయి మంచివాడు, ఎందుకంటే ఈ ఎవిడెన్స్లో ఆయన కూడా చూసుంటాడు. ఇప్పుడు వాళ్ళకి నిజాలు బోధపడింది. సో అది ఆ రోజే జరుగుండేది. ఇప్పుడు పోలీసులకి ఏంటంటే ఒకసారి వాళ్ళ కేసు ఒప్పుకున్నాక ఒక అమ్మాయిది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో అది గెలిచి తీరితేనే ఆయనకు ఒక క్రెడిట్, ఆయనకు ఒక ప్రమోషన్కి ఏదవుతుంది. ఆయన న్యాయమా అన్యాయమా ఇవన్నీ కూడా కాదు. ఇప్పుడు ఆయన కేసు వీగిపోతుంది అనుకుంటే దానికి నేనే కారణం అవుతాను. న్యాయం మన పక్కనే ఉండొచ్చు, కానీ ఆయన ఆ కేసు ఒప్పుకొని ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి తప్పుడు కేసులు అన్నీ చేస్తుంది, ఇదిగో ఆ అమ్మాయి తరపున సాక్ష్యాలు ఇవన్నీ ఆయన బయటకు వస్తే ఆ కేసు వీగిపోతుంది. ఎందుకు ఇట్లా కేసు పెట్టారని చెప్పి ఆయన అడుగుతారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, వాట్ ఎవర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా ఆ కేసు నిలబడడానికి అడ్డున్న వాళ్ళందరినీ తప్పించాలి. అందుకని నేను ఏదన్నా సరే సాక్ష్యాలు తీసుకొచ్చేసి వాళ్ళని ఇది చేసేస్తాను అని ముందుగానే భయపడిపోయి ఇలా చేశారు. ఆ రోజు యాక్చువల్గా నాకు మన ప్రో కబడ్డీ లీగ్ స్టార్టింగ్, నేను కబడ్డీ కామెంటరీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ ఉండే, నాకు లాంచింగ్ ఈవెంట్, అది గ్రాండ్ ఈవెంట్, దానికి నేను వెళ్ళాలి. కూర్చోబెట్టారు అక్కడ నన్ను, ఇంకా 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 ఉండండి సార్ ఉండండి, ఇంకా ఇంకా అడగండి సార్ డీసీపీ మేడంని అడగండి, ఏసీపీ గారిని అడగండి అని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తే లేదండి ఫార్మాలిటీస్ ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ అలా చాలాసేపు డ్రాగ్ చేస్తే 3 గంటలు అక్కడ ఉన్నాను నేను. తర్వాత సరే ఏం లేదు మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి చేశారు. సో ఇది జరిగిన విషయం. చాలామంది అరెస్ట్, కటకటాలు కటకటాలు వేశారు, సంఖ్యలు వేసి ఈడ్చుకెళ్ళారు. అవి నేను అక్కడ కూర్చొని ఉన్నా, ఆయనతో సీఏ గారితో కూర్చొని మాట్లాడుతుంటే ఈ వీడియోలు అన్నీ వస్తున్నాయి, ఏమిటి సార్ మీరు నన్ను ఈడ్చుకెళ్ళారంటే చూడండి సార్ ఈ వీడియోలు అంటే, ఇదే సార్ వీళ్ళతో ప్రాబ్లము అని చెప్పి ఆయన అన్నారు అక్కడ. మొత్తానికి హర్ష సాయి కేసుకి సంబంధించి అలాగే లావణ్య రాస్తారుని ఎపిసోడ్కి సంబంధించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు.